యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దే ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏంటి? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సరే, ఇప్పుడు మనం చాలా వర్తమానాలు కొన్ని కొన్ని బేసిక్ అంశాలు ధ్యానిస్తూ వచ్చాం. ఏంటి? ప్రార్థనా శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, తర్వాత తగ్గింపు అంటే ఏంటి, శ్రమ అనుభవాలు ఎలా ఉంటాయి, శ్రమ వస్తే ఎలా ఉండాలి, క్రిస్టియన్ లైఫ్లో శ్రమలు ఎలా ఉంటాయి, తర్వాత ఇంకా చాలా కొన్ని కొన్ని తెగులు తీర్పు అని చెప్పి ఒక అంశం చూసాం. ఇవాళ ఒక బేసిక్ అంశం, ఇది చాలా బేసిక్ అనమాట. అందరికి తెలుసు, కానీ మనం చెయ్యం, ఆ పనులు చేయం. ఎందుకంటే మనం చాలా క్రిస్టియన్ లైఫ్లో మనం చాలా గొప్ప అని మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? క్రిస్టియన్ లైఫ్లో మనం చాలా ఏమంటాం, సీనియర్స్ అనుకుంటాం. మనం సీనియర్స్ కాదు, ఏం కాదు. మనం అసలు కనీసం మనకి బేసిక్స్ కూడా తెలియట్లేదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తొక్కపడుతున్నాడు. సో ఇది ఒక బేసిక్ అంశం. ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాసిందంటే వాక్యం గురించి చెప్తున్నాడు. మనం వాక్యం గురించి తెలుసుకుందాం. సో ఏమంటున్నారు అక్కడ? వాక్యమే ఆది అందు వాక్యం ఉందంట. అసలు అంటే ఆది అంటే స్టార్టింగ్, ద బిగినింగ్ అంటే అసలు ఏమీ లేనప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు కూడా వాక్యం ఉంది. సో వాక్యమే దేవుడే వాక్యం. ఇది ఇందులో చెప్పే ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఆటోల మీద కొన్ని ఉంటాయి, అది కూడా దేవుడు మాటలే. ఏంటి? నా కృప నీకు చాలును, లేకపోతే కొన్ని ఉంటాయి, యెహోవా నీకు తోడై ఉండను. తర్వాత ఇప్పుడు నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఈస్ట్ గోదావరి వైపు, కాకినాడ వైపు చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్క ఆటోల మీద ఒకటే, వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు అయితే వాళ్ళకి ఒకటే సూచన: నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును. సో అదే వాక్యం, అదే దేవుడు ఆ మాట చదివినప్పుడల్లా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నా. ఏమంటారు, ఒక వాక్యం ఉంటుంది, అదేంటిది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న ఒక్క వాక్యం బట్టి ఎంతో వేల మంది మారిన సాక్ష్యాలు నేను విన్నాను. ఒక్క మాటే అంట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇదేంటి? యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే ప్రభు అనుకున్నాం, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, ఇదేంటి అని చెప్పి వాక్యం స్టార్ట్ చేసి వాక్యం చదవటం. ఈ బైబుల్ ఇంకొక దైవ సేవకుడి జీవిత సాక్ష్యం నేను విన్నాను. ఏంటంటే బైబిల్ తీసుకెళ్ళి బాగుపడతారని చెప్పి ఆయన తల దగ్గర పెడితే బైబిల్ ఇసిరేశారంట. ఇసిరేసి అలాగా మళ్ళీ ఎందుకో మనసు పుట్టి, ఆయన అన్యుడై ఉన్నాడు, ఆయనకు ఒక బలహీనత వచ్చింది. చెప్పరాని, ఇప్పుడు ఆయన మాటలో చెప్పాలంటే మాయరోగం అంట. ఆ కొన్ని మనకు అసలు ఎందుకు వస్తాయో కూడా తెలియదు. కొన్ని బలహీనతలు, కొన్ని జబ్బులు అంటారు, లేకపోతే కొన్ని డిసీజెస్ ఎందుకు వస్తాయో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు మీకు అంటాడు. మరి ఎలా? మరి సిక్ అయిపోయి ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్లు చూస్తే నార్మలే ఉంటాయి, కానీ మనిషి లోపల క్షీణించిపోతూ ఉంటాడు. ఆయన చెప్పిన ఆ గొప్ప దైవసేవుడు చెప్పిన మాట ఏంటి? మాయరోగం అంట. సాతానుడు బలహీనపరచడానికి, లేకపోతే దురాత్మ శక్తుల వల్ల జనాలు, వాళ్ళ ఆత్మలు బలహీనం అయిపోతూ ఉంటాయి. అలాంటి ఒక మాయరోగం వచ్చి ఆయన ఉంటే, ఒక దైవ సేవకురాలు కూడా కాదు, జస్ట్ ఒక విశ్వాసి, కొద్దిగా సాగే ఆవిడ, చర్చికి వెళ్ళే ఆవిడ, దేవుడిని నమ్మిన వాళ్ళ చుట్టాలు ఎవరో తెలుసు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళి బైబిల్ పెట్టారంట ఆయన తల దగ్గర. ఇదేంటి అని చెప్పి ఇసిరేశారంట బైబిల్. తర్వాత ఎందుకో ఒక రోజు అంతటిగా ఆయనే. కానీ ఇప్పుడు చూసారా, మనం బైబిల్ తగలెడుతున్నారు చాలామంది. బైబిల్ తగలెట్టిన వాళ్ళే అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు, ఎన్నో బైబిల్ తగలెట్టేశారంట అసలు. అలాంటి ఆయన మారి ఒకరోజు బైబిల్ తగలెట్టిన దగ్గర నుంచి వాళ్ళు మనసు లోపల పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి ఉండలేరు. ఏదో చేశాను, నేను ఏదో తప్పు చేశాను, నేను అలా ఉండకూడదని మనశ్శాంతి లేదు ఆయనకి. సరే అని చెప్పి వెళ్ళి ఆ బైబిల్ తీసుకొచ్చి, సేమ్ సాధు సుందర్ సింగ్ కూడా అంతే, బైబిల్ తీసుకుని బైబిల్ చదవటం స్టార్ట్ చేశారంట. అలా స్టార్ట్ చేసి తర్వాత దేవుడు వాక్యం ఆయన హెచ్చరించడం, గద్దించడం. కొంతమంది దేవుడు వాక్యంలో తప్పులు పడదామని బైబిల్ చదవడం స్టార్ట్ చేశారంట, తప్పులు పడదామని. కొంతమంది దైవసేవకులు, ఇప్పుడు గొప్ప దైవసేవకులు అయి ఉన్నారు, చాలా పేరుగల దైవసేవకులు, ఎన్నో వేల ఆత్మల్ని వాళ్ళు రక్షించారు. అలాంటి దైవసేవకులు కూడా బైబిల్ని విసిరేసి, బైబిల్ని చించేసి, బైబిల్ని తగలపెట్టేసి ఇప్పుడు చేస్తున్నారు కదా. అలా చేసిన వాళ్ళే మారి ఇప్పుడు సజీవ సాక్షులుగా నిలిచారు. సో వాక్యంలో అంత శక్తి ఉంది. ఈరోజు ఆ వాక్యం గురించి మనం తెలుసుకుందాం. తర్వాత చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం తీసి చదవండి.
ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ అగాధ జలములపై జలముపై కమ్మి కమ్మి ఉండెను. ఉండెను. దేవుని ఆత్మ జలములపై చాలు అల్లాడుచుండెను. చాలు చాలు చాలు. సరే, తర్వాత చూసుకుంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన ఒక్క మాటతో జస్ట్ లెట్ దేర్ బి లైట్ అన్నాడు, అంతే. మొత్తం వెలుగు వచ్చేసింది. అసలు ఇది తర్వాత నేను ఎక్కువ సైన్స్ని ఎక్కువ నమ్మేవాడిని ఒకప్పుడు. సైంటిఫికల్గా నేను చూస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, బైబిల్ మానవుడు సృజించక ముందు పైన ఒక వార్ జరిగింది అనమాట. ఏంటి? సాతానుడికి దేవుడికి. సాతానుడేమో హెచ్చించుకొని నేనే దేవుడు అవ్వాలని అనుకుని, అంటే ఆయనకి దేవుడికి ఆ మనసు ఆలోచన తెలిసి ఒక తనుదంతే కింద పడ్డారు. పడుతూ ఏమైందంటే బిగ్ బ్యాంగ్ అని మొత్తం ఏమంటారు దాని తెలుగులో? బిగ్ బ్యాంగ్ని ఏమంటారు? బిగ్ బ్యాంగ్ని సృష్టి దాని నుంచే మొదలైందని చెప్పి అంటారు. బిగ్ బ్యాంగ్ అంటారు. సరే వదిలేయండి. బిగ్ బ్యాంగ్ జరిగిందంటే, బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు నాకు తెలుగు రావట్లేదు. సరే, నేను ట్రై చేస్తున్నాను నేర్చుకోవడానికి. సరే, ఆ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఈ ఫామ్ అయినాయి. ఏంటివి? ఆ భూమి, శనిగ్రహం, గురుగ్రహం అంటారు కదా, గ్రహాలు. ఇవన్నీ ఫామ్ అయ్యాయి. గ్రహాలు ఇంకా అనేక అవన్నీ నిరాకారంగా ఉన్నాయి. ఒక ఆకారం, ఒక షేప్ లేదు. ఇప్పుడు భూమి దాని కక్షలో తిరుగుతున్నట్టుగా తిరగట్లేదు. చీకటిగా ఉండేది మొత్తం. సూర్యుడే లేడు అసలు అప్పుడు. నక్షత్రాలు ఇవన్నీ ఆయన నోటి మాటతో సృష్టిని లెట్ దేర్ బి లైట్ అన్నారు. ఒక కమాండ్, అంతే. విశ్వవిస్ఫోటనం అంటారు దాన్ని. విస్ఫోటనం జరిగేటప్పటికి మొత్తం ఇవన్నీ ఫామ్ అయినాయి. ఆయన చూసి ఇదేంటి నా సృష్టి ఇలా అయిందని చెప్పి ఆయన అనుకుని, అప్పుడు ఆయన అన్నారంట. ఏమన్నారు? అప్పుడు ఏమైంది? ఫస్ట్ ఇదంతా అప్పుడు చెప్తున్నారు, ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. సో అగాధ జలములు, అగాధాలంటే లోతులు. ఒకప్పుడు ఇప్పుడు భూమి కింద ఉంది, భూమి కింద నీరు ఉంది. ఒకప్పుడు భూమి పైన కూడా నీరు ఉండేది. ఇప్పుడు ఓజోన్ పొర ఉంది, ఓజోన్ పొరలో కూడా చాలా నీరు ఉండేది. ఆ తర్వాత రాను మనుషులు పాపంలో ప్రబలిపోయి పాపం విపరీతంగా ఇదైపోవటం వల్ల దేవుడు ఆ పైన ఉన్న ఆ నీటి పొరని అలా ఒకసారి తీస్తే పైన ఉన్న నీరు అంతా కింద పడిపోయి పెద్ద జలప్రలయం వచ్చింది. సో పైన ఇప్పుడు నీరు లేదు. అందుకనే ఈ రేడియేషన్లో, ఈ టెంపరేచర్లో, ఈ గ్లోబల్ వార్మింగ్ ఇదంతా. ఒకప్పుడు ఎందుకు దేవుడు భూమి అంత చక్కగా ఏదైనా మనం ఎలా ఉండేది? రకరకాల, అసలు ఇప్పటికి మనుషుడికి తెలియని ఎన్నో రకాల చెట్లు, పండ్లు అవన్నీ ఉండేవి. అవన్నీ నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? రేడియేషన్. ఆ పైనుంచి ఆ రేడియేషన్ ఫిల్టర్ చేయడానికి ఏం లేదు అక్కడ పైన. జస్ట్ ఓజోన్ పొర మాత్రమే ఉంది. అది కూడా చిల్లు పెట్టేసి మనం దాన్ని కూడా నాశనం చేసేస్తాం. అలా ఉన్నప్పుడు ఏమని చెప్పారంటే 3వ వచనంలో, దేవుడు వెలుగు కమ్మెను అని పలకగా వెలుగు కలిగాను. అలాగే ఇంక నోటి మాటతోనే ఆయన తర్వాత వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసిన తర్వాత ఆయన సూర్యాకాశంలో అదంతా చదువుకుంటే అక్కడ ఉంటుంది. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, ఇట్లన్నిటికీ కమాండ్స్ ఇచ్చారు. ఇదిగో నువ్వు ఇలా ఉండు, నీ పని. వాటికి కూడా ఒక పని ఉంది రోజు. మనమైనా సరే ఈరోజు మన పనులన్నీ చేసుకుని దేవుడిని పక్కన పెడుతున్నాం, కానీ వాటి పని మాత్రం వాటి జరుగుతున్నాయి. ఒక చిన్న నక్షత్ర రజను, అంటే ఏమంటారు, స్టార్ డస్ట్, నక్షత్ర రజను అట్లా ఊడి పడితే మొత్తం విశ్వంలో చాలా మార్పులు చేర్పులు జరిగి మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఇప్పుడు అదేగా ఒక బ్లాక్ హోల్ బద్దలైంది అనుకుంటే, కృష్ణ బిలం అంటారు, అది బద్దలైంది అనుకోండి, అసలు భూమి ఉండదు, ఏముండవు మొత్తం. వాటికి అలా అవ్వకుండా ఉండాలని ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? రోజు సూర్యుడు రావాలి, సూర్యుడు వెలుగునివ్వాలి. ఎక్కడున్న పొజిషన్లో నాకు అదే బాగా నచ్చిద్దండి. ఇప్పుడు ఏమంటారు ఏలియన్స్ని, వేరే గ్రహాంతరవాసులు ఉన్నారని సైంటిస్టులు పరిశోధన చేస్తున్నారే. గ్రహాంతరవాసులు లేరు, ఎవరూ లేరు. ఒక్క భూమిని ఆయన ఎన్నుకుని కరెక్ట్గా అటు మరీ వేడిగా లేదు, 1 కిలోమీటర్ భూమి జరిగిందనుకో మాడి మసైపోద్ది భూమి మొత్తం. 1 కిలోమీటర్ వెనక జరిగింది అనుకోండి మొత్తం అంతా ఐస్ గడ్డతో కప్పేసుకుని పోద్ది. కరెక్ట్ ప్లేసు, మనుషులు నివసించడానికి కరెక్ట్ పొజిషన్లో ఎవరు పెట్టారు? భూమిని దేవుడు పెట్టారు. ఈరోజు సైంటిస్టులు ఏదో వాళ్ళకి అర్థం కాదు. ఎట్లా అర్థమైంది? దైవ జ్ఞానం అర్థం అవడానికి మన వల్ల కుదిరిద్దా? వాళ్ళు ఏమనుకుంటారు, ఇదంతా ఒక థియరీ అంటారు. ఏంటి? కరెక్ట్గా అలా ఉండడానికి ఒక ప్రాబబిలిటీ, స్ట్రింగ్ థియరీ అని. లేకపోతే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాక్యం చూస్తున్నారు కదా, నేను పెట్టే వీడియోలు చూస్తున్నారు. వాళ్ళందరూ ఏమంటారు? మామూలుగా అనుకునే వాళ్ళు, చదువు రసం ప్రకారం మనం చదువుకున్నామండి అవన్నీ, ఎవల్యూషన్ థియరీ అని,
స్ట్రింగ్ థియరీ అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక థియరీ మొదలైంది. మొన్న చెప్పాను కదా నా వాక్యంలో, స్టార్టింగ్ వీడియోలో ఉంటుంది, అదేంటిది, కణం, హిగ్స్ బోసాన్ అని ఒక కణం, గాడ్స్ పార్టికల్ అని, దానికి కూడా దేవుడి పేరు పెట్టారు. మళ్ళీ దేవుడి కణం అంటే అది. దాని నుంచి మనిషి ఎలా పుట్టాడని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, కానీ ఎవడి తరం కాదు మనిషి ఎలా పుట్టాడో తెలుసుకోవడం. దేవుడు సృజించాడు మట్టి నుంచి తీసుకొని. తర్వాత చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో చాలు 1:17 అంటే అన్ని చదవగల అవసరం లేదండి. 1వ అధ్యాయం 17వ వచనం ఒకటి చదివితే చాలా, అందులో మన పాయింట్ వచ్చేసింది. ఆయన అన్నిటికంటే ముందుగాను ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. భూమి అలా ఒక స్పేస్లో, ఎంటీ స్పేస్లో తేలాడుతుందంటే ఎలాగా? ఆయన ఆధారంగా ఉన్నాడు. సమస్తమును సృజించిన వాడు ఆయన, అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. అసలు ఏమీ లేకముందు కూడా దేవుడు ఉన్నాడు. అది వాక్యం చెప్తుంది. మన పాయింట్ అదే కదా వాళ్ళ వాక్యం గురించి. తర్వాత చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి వచనం చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక వాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయు. చాలా దేవుడు దాని వాక్యాన్ని దీవించును గాక. చూడండి, అక్కడ జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, అంటే ఆది నుండి వాక్యం ఏదైతే ఉందో, మేమేది వింటిమో అంటే ఏదైతే మేము విన్నామో, కనులారా ఏది చూచామో అంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏదైతే చూచామో, ఏది నిదానించి కనుగొన్నారు. సేమ్ ఇదే మనకి నిర్గమాకాండంలో ఆ సర్పాలు కాటేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని మోషేకి ఒక ఆజ్ఞాపించారు. నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టి దాన్ని నిదానించి చూడమని చెప్పు. దాన్ని నిదానించి చూస్తే చాలు, విశ్వసిస్తే చాలు, దాన్ని చూసి వాళ్ళు రక్షించబడతారు. దేవుడు కోపం వచ్చేసి వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, అంటే మనమే ఎవరు ఇశ్రాయేలు అంటే అక్కడెక్కడో ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యూదులు కాదు, వాళ్ళు ఇశ్రాయేలీలే. వాళ్ళు ఏంటి, మామూలుగా ఫిజికల్గా లోకంలో వాళ్ళు ఇశ్రాయేలీలు. మనం ఆత్మపూర్వంగా యేసుక్రీస్తుని నమ్ముకుని రక్షణ పొందిన వాళ్ళు మనం అందరం ఇశ్రాయేలులమే. ఏమైంది, ఈ రోజు మనం కూడా అదే పని చేస్తున్నాం. దేవుడు కోపం తెప్పించేసి అనేక ఉగ్రతలను మన మీద తెప్పించుకుంటున్నాం. ఎందుకు? ఆ రోజు సర్పాలు కాటు వేస్తే ఎవరు ఏం చేయలేక పటపట పడిపోతున్నారు అందరూ. ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ అన్నీ ఉన్నారుగా మోషే గారు, ప్రతిదానికి దైవ సేవకులే వెళ్ళి, ప్రభువా కొద్దిగా జాలి పడండి ప్రభా, ఎందుకు ప్రభా, మీ గురతను చల్లార్చుకోండి ప్రభా అని వెళ్ళి బతిమలాడితే, సరే ఒక పని చేయని చెప్పి, అది ఒక సింబల్ అంతే, ఒక సింబల్. అది విగ్రహం కాదు, సర్పాన్ని పూజించమని కాదు, అది ఒక సింబల్. దేవుడు ఇప్పుడు అదే గుర్తు డాక్టర్ మెడికల్ ఫీల్డ్లో కూడా ఉంటుంది. దాన్ని నిదానించి చూసారంటే అదే చెప్తున్నారు. చూడండి ఇక్కడ, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో. చేతులు దాన్ని తాకి చూశారు కదా. ఆ రోజు యేసుక్రీస్తు వారు సజీవంగా లేచి శిష్యులందరికీ కనబడుతుంటే అందరూ చూసి నమ్మారు. కానీ తోమా గారు అని ఒక ఆయన ఉన్నారు, మీ అందరికీ తెలుసు. మన ఇండియాకి సువార్తను తీసుకొచ్చింది ఆయనే. ఆ రోజు తోమా గారి గురించి తెలిసిన నాకు ఒక గొప్ప సత్యం ఏంటంటే, మేడగదులు ఆ రోజు పరిశుద్ధాత్మ పొందుకున్నాక అందరూ అన్ని భాషలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడారు. ఆ భాషలు బట్టి ఇక్కడ నుంచి వేరే దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళందరూ, అక్కడ ఏం జరిగేదంటే ఇక్కడ నుంచి అక్కడికి ఈ రవాణా జరిగేది. చాలా సరుకులు, దాన్ని ఏమంటారు, వ్యాపారాలు జరిగేవి. అలా కొంతమంది మలబార్ దీవుల నుంచి వెళ్ళిన కేరళ వ్యాపారికులు వెళ్ళి చూస్తే, ఆ రోజు తోమా గారు మలయాళం మాట్లాడుతున్నారంట. పరిశుద్ధాత్మ పొందుకుని అన్య భాషల వారంతో మలయాళం మాట్లాడదంటే అందరూ మామూలుగా అక్కడ గ్రీకు వాసులు ఉన్నారు. మీరు చదువుకుంటే అపోజిల్ గారు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉంటుంది. చదువుకుంటే రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. ఈజిప్షియన్ భాష మాట్లాడుతున్నారు, తర్వాత యూరోప్ భాష మాట్లాడుతున్నారు. యూరోప్లో నుంచి కొంతమంది వచ్చారు. ఇప్పుడున్న ఐరోపా నుంచి కొంతమంది వేరే ప్రాంతాల నుంచి వచ్చారు, అప్పుడున్న కల్చర్స్ బట్టి. సో అలాగా మన వాళ్ళు కూడా వెళ్ళారు కొంతమంది. వెళ్తే ఆ రోజు వాళ్ళు మలయాళం మాట్లాడుతుంటే, ఇదేంటి ఈయన మా భాష మాట్లాడుతున్నారు, ఈయనకి మలయాళం ఎలా వచ్చు అని అంటే, అప్పుడు పేతురు గారు యోహాన్ గారు చూసి, అయితే మీరు
ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే పలానా ఆసియా ఖండంలో ఉన్న, అప్పుడు భారతదేశం అన్నారో ఏమన్నారో నాకు తెలియదు, ఎన్ని బైబిల్ రాయలా, అన్ని బైబిల్లో ఉన్నాయా అంటే అన్ని బైబిల్లో రాస్తే ఈ భూమి కూడా సరిపోదంట, అంత ఉంటుంది రాయడానికి, దేవుడి గురించి చెప్పడానికి. సో ఇదంతా మీరు చరిత్ర చదువుకుంటే ఎక్కడో చోట మీకు దొరికిద్ది. నేను ఎక్కడ చదివానంటే మీకు అవన్నీ చెప్తే అప్పుడు అంత టైం ఉండదు కదా మీకు, మన పనులతో చాలా బిజీగా ఉన్నారు. సో నేను కనుక్కుని నేను చెప్తున్నా కాబట్టి శ్రద్ధగా విని ఆలకించండి. సో ఆ రోజు ఆయన మలయాళం మాట్లాడడం వల్ల ఈ రోజు మనకి సువార్త అందింది. అసలు లేకపోతే 12 మంది శిష్యుల్లో తోమా గారు వచ్చి ఇక్కడ సువార్త చెప్పడం ఏంటి, ఎలా వచ్చారు ఆలోచించండి. మీరు ఆలోచిస్తే అర్థమైంది కదా. నేను కనుక్కున్నది ఏంటంటే ఆ రోజు ఆయన మలయాళం మాట్లాడటం వల్ల దేవుడు, పేతురు గారు యోహాన్ గారు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడిని కనిపెడితే ఆయన భారతదేశం వచ్చి సువార్త ఇక్కడ ఆసియా ఖండంలో సువార్త ప్రకటించడం ఆయన ద్వారానే స్టార్ట్ అయింది. తర్వాత తోమా గారి జీవిత చరిత్ర నేను చదివింది ఏంటంటే తోమా గారు భారతదేశం ఒకటే కాదు, భారతదేశం తర్వాత నేపాల్, ఇప్పుడున్న నేపాల్, అప్పుడు నేపాల్ లేదులేండి, నేపాల్ ఆ ప్లేసెస్ అక్కడ, చైనా, తర్వాత ఇటువైపు మన వస్తు దారిలో కూడా చెప్పారు. ఈ ఈ అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మధ్యతర దేశాలు అంటారు, అవన్నీ వెనకాల ఒకసారి మన బైబుల్స్ ఉన్నాయి కదా, బైబుల్లో ఈ మ్యాప్లు ఉంటాయి. ఎప్పుడైనా ఈ మ్యాప్లు చూసారో లేదో తెలియదు, మనం బైబులే చదవం, ఈ మ్యాప్లు ఎందుకు చూస్తాం. చూడండి, అపోస్తులైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని లాస్ట్ మ్యాప్ చూస్తే వాళ్ళు అలా ప్రయాణాలు చేసుకుంటూ మొత్తం ప్రపంచం అంతా సువార్త చెప్పారు. దేవుని వాక్యం, ఇప్పుడు మన అంశం అందే కదా, వాక్యాన్ని తీసుకెళ్తూ వచ్చారు. మొన్న కూడా చూసి నేను న్యూస్ ఏంటంటే అప్పుడు ఎప్పుడో యేసుక్రీస్తు వారి కాలంలో, ఆ టైంలో అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అపోస్తులు రాశారు కదా మొత్తం, మొదటిసారిగా అసలు పెన్ను పెట్టి పేపర్ మీద రాసింది ఎవరంటే మత్తయ్య గారు అంట. ఎందుకంటే మత్తయ్య గారు ట్యాక్స్ కలెక్టర్, ఆయన పని ఏంటంటే ఎంతసేపు మొత్తం రాయటమే. యేసుక్రీస్తు మత్తయ్య గారిని పిలవంగానే ఆయన చేతిలో పుస్తకం పట్టుకుని వచ్చారంట. ఎందుకండి ఈ పంపకం అంటే ఇవన్నీ మనం అలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఎంత జరిగిందా అంటే అవన్నీ బైబిల్లో ఉండవు. సో ఆయన నేను చరిత్ర చదువుతుంటే నాకు అర్థమైంది, ఆయన ఒక ట్యాబ్లెట్ లాంటిది, అంటే ట్యాబ్లెట్ అంటే రాసే ఒక ఇది, అది పట్టుకుంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళి ఏది చెప్పినా టక నోట్ చేసేసేవాళ్ళంట. అందుకే ఆయన సువార్తని మొదట పెట్టారు, మత్తయి సువార్తని మొదట పెట్టారు ఫస్ట్. మత్తయ్య గారిని ఎందుకు అసలు ఫస్ట్ పిలిచింది ఎవరిని చెప్పండి, ఫస్ట్ పిలిచింది ఎవరిని, అంతే కదా, పేతురు గారిని, అంద్రేయని, యోహాన్ని, వీళ్ళని పిలిచారు. వాళ్ళు పత్రికలు రాశారు, యోహాన్ పత్రిక రాశారు. యోహాన్ గారు ముందు ఎందుకు పెట్టలే, యోహాన్ గారిది ఫస్ట్ నుంచి యేసుక్రీస్తు వారు ఏం చేసినా సరే ఆయన నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట పెన్ను తీసుకుని పేపర్ మీద పెట్టింది. అప్పుడు పెన్ను అంటే రాసే ఏదో ఒకటి తీసి పెట్టింది ఎవరంటే మత్తయ్య గారు. అలాగే ఆ వాక్యాన్ని, ఆ స్క్రోల్స్ ఇప్పటికీ మొన్న మంచి దొరికినాయి అంట. వాటిని కార్బన్ డేటింగ్ చేసి సైంటిస్టులు కనుగొన్నది ఏంటంటే యేసుక్రీస్తు వారు టైంలో ఎప్పుడైతే 1900 ఏళ్ల క్రితం, లేకపోతే 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో రాసినవన్నీ ఇప్పుడు బయటపడ్డాయి, సజీవ సాక్షులుగా ఇవన్నీ సాక్ష్యంగా ఉన్నాయి. అవన్నీ స్క్రోల్స్, డెడ్ సీ స్క్రోల్స్ అంటున్నారు వాటిని. తర్వాత చూడండి, యోహాన్ పత్రిక కాదండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని. అంటే ఎవరు గురించి చెప్తున్నారు ఇక్కడ, యేసుక్రీస్తు వారి గురించి. వాక్యమే శరీరధారి అయి, మనం ఇప్పుడు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు అంటారు. ట్రినిటీ అంటారు ఇంగ్లీష్లో, త్రియేక దేవుడు. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మరు, తండ్రిని నమ్ముతారు, కుమారు యేసుక్రీస్తు వారిని నమ్ముతారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మరు. ఈ ట్రినిటీ అని ఎందుకు అంటారంటే ఈ ట్రినిటీ యొక్క 3 ఫామ్స్ మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. త్రిత్వం అంటారు, త్రిత్వం తెలుగులో, ఇంగ్లీష్లో ట్రినిటీ అంటారు. ఇప్పుడు ఈ ట్రినిటీలో మొదటి ఆయన ఎవరు, తండ్రి. అంటే ఆయన పేరేంటి, యెహోవా దేవుడు. ఆయన పేరు యెహోవా దేవుడు. ఆయన చాలా పేర్లు ఉన్నాయి, ఆయన పేరుల్లో ఒక పేరు యెహోవా దేవుడు. మోసెస్కి అదే పేరు చెప్పారు, అబ్రహాంకి అదే పేరు చెప్పారు. చాలా అబ్రహాంకి చెప్పినప్పుడు ఆ పేరు చెప్పాల. మోషేకి మొదటిసారి మండుతున్న పొదల్లో మాట్లాడినప్పుడు నేను యెహోవాను
అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని, కానీ నేను వాళ్ళకి యెహోవా అని నేను ఆ పేరు నా బయలుపరచలేదని ఉంటుంది, చదువుకోండి. యెహోవాను అని చెప్పారు. తర్వాత ఎవరు రెండో ఫామ్, ట్రినిటీలో రెండో ఫామ్ ఎవరు? క్రీస్తు, యేసు క్రీస్తు అంటే కుమారుడు. యెహోవా దేవుడు మహిమ ఆయన దిగి వస్తే అసలు భూమి ఆయన ఉంది కదా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని. ఒక పాదపీఠం, మన భూమి ఒక పాదపీఠం. ఆయన మహిమ తగ్గించుకుని దిగి వస్తే ఇక్కడ ఎవరో ఉండరు. ఆ రోజు ఆ పర్వతం పేరేంటి? 10 ఆజ్ఞలు ఇచ్చిన పర్వతం. ఇది మనం ఇప్పుడు రాయి పెట్టుకున్నాం, దాని పేరు సినాయి పర్వతం. మౌంట్ సినాయి మీదకి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు దిగి వస్తే ఇప్పటికీ సినాయి పర్వతం చూడండి, గూగుల్లో చేసుకుని చాలా చాలా విషయాలు మీరు ఫోన్లో గూగుల్ చేస్తూ ఉంటారు కదా, ఒకసారి సినాయి పర్వతం ఇమేజెస్ చూడండి. పైన మొత్తం నల్లగా అయిపోయి మాడిపోయి ఉండదు. ఇప్పటికీ సినాయి పర్వతం రాయి పగల కొడితే ప్రతి ఒక్క రాయి మా ఇంట్లో ఉంది. ప్రతి ఒక్క రాయి కూడా ఒక మండిపోయి కాలిపోయిన రాయి ఎలా ఉంటది అలా ఉంటది. మనుషుల పొద కాదు ఆ రాయి. ఆయన అక్కడ ఆ పైనుంచి మహిమతో దిగి వస్తే మొత్తం కొండ పర్వతం అన్నారు. సేనాయి పర్వతం, సేనాయి కొండ కాదు. కొండ వేరు, పర్వతం వేరు. కొండ అంటే మనకు కనిపిస్తే చూడండి, అది పర్వతాన్ని ఎప్పుడైనా చూస్తే హిమాలయాల పర్వతాలు కానీ లేకపోతే వేరే చూడండి పర్వతం అంటే ఎలా ఉంటుందో. పర్వతం మొత్తం నల్లగా మాడిపోయిందంటే ఆయన ఎంత మహిమా స్వరూపుడో చూడండి. కనీసం దగ్గరికి వెళ్తాం కాదు కదా, ఆయన స్వరం కూడా ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు వినలేక గడగడ వణికిపోయి, అమ్మో మోషే గారు ఆయన మాట్లాడొద్దని చెప్పండి, మా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, మేము వినలేకపోతున్నాం, తట్టుకునలేకపోతున్నాం ఆయన స్వరాన్ని అంటే. ఆయన మరి అలాంటి మహిమా స్వరూపుడు ఏంటి, సమీపించరాని తేజస్సులో వసించువాడు ఆయన. అది అసలు సమీపించలేము మనం ఆయన్ని. అందుకని ఆయన మహిమను తగ్గించుకుని శరీరధారి అయి ఏమనుంది అక్కడ చదవండి. శరీరధారి అయి 1:14 చదవాలి. ఆ వాక్యము శరీరధారి అయి. ఏ వాక్యము? దేవుని నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట శరీరంగా ఒక రూపం దాల్చుకుని కృపా సత్య సంపూర్ణుడుగా, ఏంటి కృపా సత్య సంపూర్ణుడు అలాగ దిగి వచ్చారన్నమాట. తర్వాత ప్రకటన గ్రంథం 19:13 చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. దేవుని వాక్యము అను నామము ఆయన పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి యోహాను దర్శనంలో ఆయన చెప్పారు కదా, ప్రకటన గ్రంథం చెప్పే కదా. నేను ఏ పాయింట్ తీసుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి నన్ను అక్కడికే పెడుతున్నారు. ఎందుకంటే మనం ఉన్నది ఏంటి, కృపాకాలం అయిపోయింది. ఈరోజు ప్రకటన సిద్ధపాటు కాలం అంట. దీన్ని సిద్ధపాటు ఏమంటున్నారు, యుగం అంటారే. ఇప్పుడు కలియుగం అని మీరు అన్యులైతే కలియుగం అంటారు, మనం ఏంటి కృపాకాలం అంటున్నాం. కృపాకాలం అయిపోయింది చెప్పే కదా మొన్న ఒకసారి ప్రకటన గ్రంథం ఆఖరి పేజీల్లో మనం ఈరోజు ఉన్నామని. సో ఏమైందంటే అక్కడ ఆ రోజు అదే ప్రకటన గ్రంథం ఏంటంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ యుగాంతం సమీపించడానికి ఆయన దర్శనంలో చూసినవన్నీ అక్కడ రాస్తున్నారు. అప్పుడు ఆయన రెండోసారి రాకడ వచ్చేటప్పుడు ఎలా ఉందంటే అప్పుడు ఎలా ఉంటారని యోహాను గారికి చెప్పారంటే, రక్తములో ముంచబడిన వస్త్రము. ఎందుకు రక్తంలో ముంచబడిందంటే మన పాపాలన్నింటినీ ఆయన గొర్రెపిల్లలాగా వధించబడి ఆయన మీద వేసుకున్నారు కదా మరి సిలువలో. అందుకని రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నదంట. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేటప్పుడు ఆయనకి ఏ నామం పెట్టబడి ఉందంట? దేవుని వాక్యము. దేవుడే వాక్యం. ఐ యామ్ లైట్, ఐ యామ్ ట్రూత్ అండ్ ఐ యామ్ ద వే అన్నారు కదా. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే అసలు ఆయనలోనే మొత్తం. రేపు రెండోసారి వచ్చినప్పుడు చెప్పాను చాలాసార్లు, నా వంశం వచ్చినప్పుడల్లా చెప్పిన. మొదటిసారి మామూలుగా చాలా తగ్గించుకొని ఆయన తన్ను తాను దేవుడి మహిమ, అది కూడా రాసి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5 నుంచి చదవండి, 5 నుంచి 8 వరకు చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. అవును, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితివి. వారు నీ వారై ఉండి నీవు వారిని నాకు అనుగ్రహించిన వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు
నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యుద్ధ నుండి బయలుదేరి వచ్చిన నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితమని నమ్మిరు గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు చాలు అక్కడ లాస్ట్ ప్రార్థన యేసుక్రీస్తు వారు ఇంకా సిలువకు అప్పగించేటప్పటికి గచ్చమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నారో చూడండి. అక్కడ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసిన మొత్తం రాసింది. 17వ అధ్యాయం 5 నుంచి చదివితే ఫస్ట్ 5లో ఏముంది? తండ్రి లోకము పుట్టక మనకు నీ వద్ద నాకు ఏ మహిమ అయితే ఉండెనో చాలు చెప్పండి. లోకం పుట్టక ముందు అంటే సృష్టి మనిషి అనేది సరక ముందు పైన కుమారుడు ఉన్నారు కదా, అప్పటికి ఉన్నారు. కాకపోతే కిందకి రాలా, మనకి ఎప్పటికీ ఉండడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఫామ్స్ ఉన్నాయి ఆయనకి. తండ్రి ఎలాగున్నారో కుమారుడు కూడా అప్పుడు అలాగే ఉన్నాడు. ఇదేంటి స్టెఫన్ని చంపినప్పుడు స్టెఫన్ దర్శనం చూశారు కదా, తండ్రి కుడి పార్శ్వం మందు కూర్చుని ఉంటే నేను చూశాను మనిషి కుమారుని అని రాసుందే. ఆ మనిషి ఎటువంటి మహిమ అయితే ఉందో అదే మహిమతో ఆయన రేపు తిరిగి రాబోచున్నాడు. ఇక్కడ చూడండి ఇంకా ఏం రాసింది. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. ఆయన వచ్చిన పని అది అయిపోయింది మొత్తం. ఇంకా అప్పచెప్తున్నారు. ఏంటి మనకు ఒక టాస్క్ ఇచ్చారనుకోండి ఒకరు, ఆ టాస్క్ అయిపోయిందని చెప్పి ఆయనకి అప్పచెప్పాలి కదా మొత్తం అన్ని. అలా అప్పచెప్పేసి నేను నీ దగ్గరికి వస్తున్నాను, మీరు నాకు ఇచ్చిన పని అయిపోయిందండి అని చెప్పి తండ్రికి ప్రార్థన చేస్తూ మొత్తం చెప్తున్నారు. తర్వాత నాకు అనుగ్రహించిన మనుషులను నీకు నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వాళ్ళు నీవారు, మీరు నాకు అనుగ్రహించారు, నాకు అప్పచెప్పారు, నాకు పంచారు. తర్వాత వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఏం చేశారు? వాక్యముని గైకొని ఉన్నారు. ఈరోజు గైకొని ఉంటున్నామా వాక్యాన్ని? అది మన పాయింట్. దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాక్యముని గైకొని ఉంటున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఇంకా చేయండి. ఆయన చెప్పిన పనులు చాలా ఉన్నాయి చూడండి. కొండ మీద ప్రసంగంలో చదువుకోండి. అసలు మనం పరలోకి వెళ్ళాలంటే అన్ని చేస్తే కానీ వెళ్ళం. మనం ఏంటి చెప్తే ఏం చెయ్యం మనం. వాక్యాన్ని చెప్పారా? వాక్యంలో ఉంది కదండి, వాక్యాన్ని గైకొని ఉన్నారా? రోజుకి పావు గంట అయినా ఒక అధ్యాయం చదువుతున్నారా? మిమ్మల్ని మేము తన్ని తాన్ని ఏం చేయాలి? పరిశీలించుకోవాలని చెప్పారు కదా, మీరు పరిశీలించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు రోజుకు ఒక పావు గంట, నేను చెప్తున్నాను కాదు, దైవ సేవకులు అందరూ చెప్తానే ఉంటారు, రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నారా? ఒక పావు గంట ప్రార్థన చేస్తున్నారా? పరిశీలించుకోండి. తర్వాత చూడండి, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. మీరు నాకే మాటలు అయితే చెప్పారు. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు, ఇప్పుడు ఇది మనది 20 వెజల్స్ అండి. తర్వాత అదే చెప్తారు చూడండి. 1 యోహాను 5వ అధ్యాయం 20-21 చదవండి. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20-21. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. చిన్నపిల్లలారా చాలు మళ్ళీ అంశం మారిపోతుంది. చూడండి ఏంటి, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఏం చేశాడు ఆయన? వచ్చి ఆయన వస్తూ ఏం తెచ్చాడు? దేవుడి దగ్గర నుంచి ఆయన వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచున్న యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవలో టైం వేస్ట్ చేసినట్టు ఎక్కడ చదవాలా నేనైతే. బైబిల్లో కానీ బయట కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన సంఘటనలు చేసిన అన్ని కొన్ని రాశారు. మొత్తం 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశారు, ఏం తిన్నారు, ఏం తాగారు, ఎక్కడ అవన్నీ రాస్తే బైబిల్ సరిపోదు. నాకైతే ఎక్కడ ఆయన టైం వేస్ట్ చేయాల. ఆయన పని ఏంటో ఖచ్చితంగా ఆయన ఇచ్చిన పని నెరవేర్చి, ప్రతి ఒక్క లేఖనంలో నెరవేర్చబడిన ప్రతి ఒక్క ప్రవచనం ఆయన నెరవేర్చారు. ఏదైతే యెషయా ప్రవక్త, చాలా మంది ప్రవక్తలు చెప్పారు, ఆయన రాకముందే చెప్పారు. అయినా యూదులు నమ్మల. వాళ్ళ స్వభావం అంతేలేండి. దేవుడు తన మహిమను కనపరచుకోవడానికి, లేకపోతే మన మెయిన్ ఫస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ఆయన టాస్క్ ఏంటంటే మన పాపాలన్నింటినీ కడిగి ఆయన మీద వేసుకుని వెళ్ళడానికి. సెకండ్ టైం వచ్చే టాస్క్ ఏంటి? తీర్పు తీర్చడానికి. అది మర్చిపోకూడదు మనం. సెకండ్ టైం వస్తారని చెప్పారు.
అంటే 2000 సంవత్సరాల క్రితం చెప్పారండి. ఎప్పుడు వస్తారు ఇంకా రారులేండి. అలాగే అంటారు అనుకుంటున్నారా? దగ్గరికి వచ్చేసింది టైం, చాలా దగ్గరికి వచ్చేసింది. చెప్తున్నా కదా, నేను డోర్ దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే యూదులు, ఇశ్రాయేలీలు, దేవుడి ప్రజలు వాళ్ళు ఎప్పుడైతే మెస్సయాని పిలుస్తారో, మెస్సయ్య వచ్చేయండి, మా వల్ల కావట్లేదు, మమ్మల్ని బంధకాల నుంచి విడిపించండి అని ఆయన వెళ్ళేటప్పుడే చెప్పారు, నేను రెండోసారి వస్తాను, నా కోసం కనిపెట్టుకుని ఉండండి, మీరు సిద్ధపడి ఉండండి, రెండోసారి వస్తాను. మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు నన్ను పంపించేశారు, వద్దని చెప్పి ఆయన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. ఒక రాజు వస్తాడు, ఒక మహానగరాన్ని కట్టడానికి, యెరూషలేము నూతన పట్టణాన్ని కట్టడానికి, నూతన మందిరంలో ఆయన సింహాసనం వేసుకుని కూర్చుంటాడు అన్ని ప్రవచనాలు చెప్తే, వీళ్ళ ప్రవచనాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఆయన ప్రతి ప్రవచనం నెరవేరింది. యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఆ రోజు దాన్ని ఏమంటారు, మట్ల ఆదివారం అంటున్నారే, ఆ రోజు గాడిద మీద ఊరేగుతూ అందరూ హొసన్నా 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 అని ప్రవచనం నెరవేర్పది. రాజాది రాజా అని చెప్పి ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అంటంటే ప్రవచనం నెరవేరింది. కానీ యూదులు డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన పెద్ద కట్టుకం, కిరీటం, ఏంటి మొత్తం రాజు ఎలా వస్తాడో అలా వచ్చారు. కానీ ఆయన తగ్గించుకుని ఆయన మహిమను సింపుల్గా, అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ అండి. యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చినప్పుడు ఒక మనిషిగా వచ్చి నీతిగా ఎలా బ్రతకాలి, పాపం లేకుండా ఎలా జీవించాలి అని ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి వచ్చారు. సెకండ్ టైం మహిమా స్వరూపుడై మొత్తం ట్రూప్ అంతటిని వేసుకుని తీర్పు తీర్చడానికి వస్తారు. అది చాలా సమీపంగా ఉందని ప్రతి ఒక్క దైవ సేవకులు చెప్తున్నారు. సో మిమ్మల్ని మీరు పరిశీలించుకుని రోజు వాక్యాన్ని ధ్యానించుకుంటూ, వాక్యంలో చూసారా ఎన్ని సత్యాలు ఉన్నాయో, చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోద్ది. నేను ఇంక ఎంత ప్రిపేర్ అవ్వలేదు. నేను 15 నిమిషాలు వస్తుంది అనుకున్నాను. నేను పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిస్తూనే ఉన్నాడు. ఓకేనా, చూడండి లాస్ట్లో ఏముంది అక్కడ, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారము, సత్యవంతుని ఎందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిత్య జీవము, ఆ నిత్య జీవము ఈరోజు నాకు, మీకు, మనందరికీ అనుగ్రహిస్తానని ఆయన చెప్తున్నాడు. మనం మాత్రం వద్దండి, మాకు నిత్య జీవం వద్దు, మేము నరకానికి వెళ్ళిపోతామండి, మాకు అదే బాగుంటుందండి అని అనుకుంటున్నాం. మనం వద్దు. నరకం అనేది మీకు అనుకుంటాం అంత, నేను దర్శనంలో చూశాను, నరకం మనం అనుకున్నంత సింపుల్గా ఉండదు. అక్కడ ఏంటి, అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను చూసిన దర్శనం ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు. ప్రత్యక్షంగా నేను నరకాన్ని చూశాను, నరకం ఎలా ఉంటుందో నేను చూశాను. కనీసం వర్ణించడానికి కూడా అది సాధ్యపడదు, అలా ఉంటుంది. మనం చాలా లైట్గా తీసుకోవద్దు, ఈ వాక్యాలు లైట్గా తీసుకోవద్దు. మీరు టీవీలో వాక్యాలు వింటున్నా, దైవ సేవకులు చెప్తున్నా, చర్చిలో చెప్తున్నా, ఎక్కడైనా మీకు వాక్యం వినపడుతున్నా లైట్గా తీసుకోవద్దు. ఈరోజు వినపడే వాక్యం, ఒకప్పుడు వాక్యం వేరు, ఈరోజు వినపడే వాక్యం వేరు. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క మంటతో, తన యొక్క ఉగ్ర రూపుడై ఈరోజు వాక్యం ప్రకటిస్తున్నాడు. ఈరోజు ప్రకటన, యేసుక్రీస్తు వారి ప్రకటన. నాకు ఇచ్చిన టాస్క్ అదే. ప్రతి ఒక్కరికి సేవకు పిలిచిన ప్రతి ఒక్కరికి ఒక పిలుపు దర్శనం ఉంటుంది. నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, నాది సిద్ధపాటు పిలుపు. నేను అందరినీ సిద్ధం చేయాలి. దేనికోసం సిద్ధం చేయాలండి అంటే, యేసుక్రీస్తు రెండోసారి వస్తున్నారు, ఆయన కోసం సిద్ధం చేయాలి. ఈరోజు మనం సిద్ధపడి ఉండాలి. లేకపోతే ఆయన రేపు వచ్చినప్పుడు ఆయన ముందు నిలుచోటానికి కూడా మనకి అర్హత సరిపోదు. ఆటోమేటిక్గా చూసిన ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మనిషి కుమారుని చూడంగానే యోహాను గారు చచ్చిన వాళ్ళ వరే ఆయన పాదాల యొక్క పడిపోయాను అని ఉంటుంది. ఆ రోజు అలాగే నేను దర్శనం చూసినప్పుడు చచ్చిన వాళ్ళ వరే ఆయన దగ్గర పడిపోయాను. ఆయన సెకండ్ టైం వచ్చినప్పుడు మనం ఆయన తట్టుకోలేము. ఆటోమేటిక్గా మన శరీరం, మన మనసు, మన ఆత్మ ఉంటుంది కదా లోపల, అది ఆటోమేటిక్గా మనం మోకాళ్ళు వేసేలాగా చేసేసిద్ది. తీర్పుకి సిద్ధమైపోతాం. ఆయన జీవగ్రంథం పట్టుకుని చదువుకుని, ప్రకటన గ్రంథం ఉంది, రేపటి నుంచి అన్ని ప్రకటన గ్రంథమే చెప్తా ఉంటాను. ఇవి బేసిక్స్ కదా, కొన్ని ఈ బేసిక్స్ అంశాలు అర్థమైతే నేను రాకడ వర్తమానాలన్నీ చెప్తా ఉంటాను. సో ఆటోమేటిక్గా మోకాలు పడిపోతాయి. జీవగ్రంథం తీస్తారు, పేరుందా లేదా చూస్తారు, లేకపోతే ఎడం పక్క వెళ్ళండి అమ్మా అంటారు. ప్రభు 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 అన్నా సరే, ఎవరండి మీరు, పక్కెళ్ళండి అంటారు. సరే, అప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు చూస్తారు, జీవగ్రంథంలో పేరుందా, భలే మంచి నమ్మకమైన దాసుడు, పక్కగా అంటారు. రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, గింజగా ఉంటారా, పొట్టుగా ఉంటారా, డిసైడ్ చేసుకోండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.